భారతీ కంపెనీపై ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు భారతీ కంపెనీలో ఉద్యోగుల తిరుగుబాటు దేనికి సంకేతాలను ఇస్తోంది, ఎందుకు వాళ్ళు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. భారతీ కంపెనీ మీద ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ఆ ఉద్యోగులు తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి, దేనికి సంకేతంగా చూడొచ్చు? భారతీ సిమెంట్స్ సంబంధించి ఈ ఎలిగేషన్స్ కడప పరిసర ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే సర్వసాధారణంగా పొల్యూషన్ బాగా ప్రొడ్యూస్ చేసే వాటికి కంపెనీల మీద స్థానికంగా ఉండే ప్రజలు తిరుగుబాటు చేయడం అనేది సహజం. దానికి కూడా కంపెనీలు స్థానిక ప్రజలకి తాయిలాలు ఇవ్వడం, బాబు మీ ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇస్తాం మా అదే కంపెనీలోన అని చెప్పి, మీకు కావాలంటే మీ గ్రామానికి అవసరమైనవి ఏవైనా రోడ్లు ఇస్తాము, నీళ్ళ ట్యాంక్ కట్టిస్తాము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇవి జనరల్గా ఎక్కువగా పొల్యూషన్ క్రియేట్ చేసే అంశాల దగ్గర ఎక్కువ ఇది వస్తుంటాయి. అయితే కడపలో ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో ఒక్కొక్కరుగా బయటికి వచ్చి ఈ సిమెంట్స్ సంబంధించి, భారతీయ సిమెంట్ సంబంధించి రోడ్డు ఎక్కడం, ఎలుగెత్తి గొంతెత్తి అడగడం, దాని మీద యాంటీగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంటే మరి ముందంతా ప్రభుత్వం ఉందని భయపడ్డారో, లేదంటే కొన్ని రకాల అరాచక శక్తులకి లోబడి పనిచేశారో తెలియదు. కానీ ఎప్పుడైతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక ఒకరిద్దరు గలం ఎత్తి మాట్లాడారంట. అయితే ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ వెర్షన్ మారిపోయింది. మొన్న 13వ తేదీ పోలింగ్ అయిన తర్వాత ఏదైతే సిమెంట్ సంబంధించి ఉందో దాని మీద ఒకేసారి ఒక 10-20 మంది వెళ్ళి గట్టిగా మాట్లాడటం. అప్పటికీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోతే లారీ లోడ్లు వెళ్తున్న సిమెంట్ బస్తాలు, లారీ లోడ్లు ఉన్నాయి కదా, వాటిని కూడా ఆపారట. ఆపి ఒక 2-3 గట్టిగా మాట్లాడడం, తర్వాత ఆ డ్రైవర్లకి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకి గొడవలు జరగడం, ఇవన్నీ కూడా బయటికి న్యూస్కి రావడం లేదు. కానీ కొన్ని ఛానల్స్లో మాత్రం ఈ వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు అక్కడ మాట్లాడుకున్నది ఏంటంటే, అరే మరి నిజంగా పొల్యూషన్ అనేది ఉంటే ముందు నుంచి ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు కొత్తగా రావడం ఏంటి? దీని మీద కూడా ఒక రకమైన రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అంటే, ఇంకా ఈ ప్రభుత్వ హయాం అయిపోయింది, నెక్స్ట్ వీళ్ళు ప్రభుత్వం వచ్చేస్తుందని కాన్ఫిడెన్స్తో కూటమిలోకి సంబంధించిన వ్యక్తులే అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకి ఉసుగొలుపుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే దానికి వాళ్ళు నిజంగా ఒక కూటమి నుంచి, లేదంటే ప్రతిపక్షాలు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉసుగొలిపితే 1 రోజు 2 రోజుల్లో ఉంటుంది ఆవేశం. రోజువారీ వాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడ పొల్యూషన్కి అటాక్ చేయడం, లారీలను ఆపేయడం, అక్కడ లోపలికి కార్మికులు వెళ్తారు కదా పనిలో షిఫ్ట్ వైజ్గా వెళ్ళే వాళ్ళు కూడా వీళ్ళు కొంతమంది నివారించడం, కొంతమంది సడన్గా ఆగిపోయి మాకు ఇబ్బందిగా ఉంది వద్దు అని చెప్పడం, ఇట్లా రకరకాలు జరుగుతుంది. జనరల్గా ఎలా ఉంటుందంటే, సిమెంట్స్ కానీ ఫార్మాకి సంబంధించిన కానీ పొల్యూషన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఏం చేస్తారంటే, నేను ఉత్తరాంధ్రలో కూడా కొన్ని కంపెనీల విషయంలో చూశాను. వాళ్ళు మలినాలన్నీ కూడా సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేస్తుంటాయి ఫార్మా కంపెనీలు. చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఆ బీచ్లో సముద్రం ఒడ్డున్న కొన్ని గ్రామాలు చేపల వేట మీద ఆధారపడి బతుకుతుంటాయి. ఇట్లా ఈ మలినాలన్నీ పంపించడం వల్ల తీర ప్రాంతంలో ఉండే చేపలు చనిపోవడం గట్రా అయితే ఈ తీర ప్రాంతంలో వాళ్ళు ఫ్యాక్టరీ మీద అటాక్ వెళ్తే వాళ్ళకు లేదంటే మేము కావాలంటే పైప్ లైన్ ఇంకా సముద్రం లోపల వరకు వేసేలే అక్కడ కలిపేలాగా చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒప్పించి ఇంటికి ఒక బోట్ ఇవ్వడం, లేదా వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకి ఉద్యోగం ఇవ్వడం, ఇట్లా కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు. ఆ స్థానికంగా ఉండే సర్పంచ్ని వాడిని కొంచెం లోపరుచుకొని వాడికి తాయిలాలు ఇవ్వడం, ఇట్లాగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా గతంలో అలా చేశారు కానీ కొంతమంది ఒక పార్టీకి చెందిన వ్యక్తే అక్కడ స్థానికంగా లీడర్గా ఉండడం, వాళ్ళు నోటికి తాయిలాలు ఇచ్చేసి నోరు మూయించారు తప్ప ప్రజలందరి విషయంలో పట్టించుకోలేదు. వాళ్ళకి ఎప్పుడైతే నోరు మూయించారో మిగతా వాళ్ళందరూ అడగలేదు. ఎప్పుడైతే ఇంకా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారో ఒక్కొక్కడిగా ధైర్యం కూడగొట్టుకొని ఫైట్ చేయడం స్టార్ట్ చేశారంట. అంటే జనరల్గా సిమెంట్ ఫ్యాక్టరీ మీరు అబ్జర్వ్ చేయండి, బీభత్సమైన పొల్యూషన్, డస్ట్ లేస్తూ ఉంటుంది. అవి ఎలా అంటే ఊరు పొలిమేరలో ఎక్కడో దూరంగా పెడతారు. ఇప్పుడు ఎలా అయిపోయింది, ప్రతి దగ్గర కూడా రియల్ ఎస్టేట్ అవి ఇవి ఎక్కువ అవడం, ప్రజలకు కూడా ప్రతిదీ ఊరు విస్తరించడం వల్ల అక్కడ వరకు ఆ పొలిమేర్ల వరకు వెళ్ళిపోయి ఫ్యాక్టరీ అంచుల వరకు ఆ ఫ్యాక్టరీ గోడలతో ఆనుకొని హౌసులు కట్టుకోవడం వల్ల వాళ్ళకి పొల్యూషన్ ఇబ్బంది అయినప్పుడు పొల్యూషన్ బోర్డు కూడా చెప్తారు, మీరు ఎంత పరిధి దాటి పొల్యూషన్ ఎక్కువ అవుతుందంటే మీరు ఇక్కడ క్లోజ్ చేసేసి అక్కడ అవుట్కట్స్లో వేరే దగ్గర మళ్ళీ ప్లేస్ ఇప్పిస్తాం, అక్కడ కట్టుకోండి అని చెప్తారు. మళ్ళీ కట్టుకోవాలంటే ఇదంతా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి కంపెనీ ఏం చేస్తుంది, మళ్ళీ దీనికి ఇంకెంత పెట్టుబడి పెట్టాలా అని చెప్పి దీన్ని నడిపించేస్తుంది. ఎవరో ఒకరికి ఎంతో 2-3 లక్షల్లో నోరు మూయించేస్తే మళ్ళీ పెట్టుబడి అంతా పెట్టక్కర్లేదుగా. అలా అని, ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
2020 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలంగాణలో ఈ ఉప్పల పరిసరాల్లో ఉండే కొన్ని రకాల ఫార్మా కంపెనీలకి టైం ఇచ్చింది, డెడ్లైన్. మీకు మ్యాక్సిమం 2019 ఎండింగ్ 2020కి ఏప్రిల్ వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది చుట్టూ రెసిడెన్షియల్ అయిపోయింది కాబట్టి పొల్యూషన్ ఇబ్బంది పడుతుంది, స్థానిక ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి మీకు బాచుపల్లి తర్వాత అవుట్కట్స్లో మీకు ప్లేస్ ఇస్తాం కాబట్టి అక్కడ కొట్టుకోండి అంటే కొన్ని కంపెనీలు 2019 వరకు నడిచాయి, కొన్ని వీళ్ళు చెప్పిన వెంటనే ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయి అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ప్లేస్ కూడా అలాట్ చేస్తుంది. సో అట్లా చేసి మార్పు చేసుకుంటే అవుతుంది. కానీ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దానికి బీభత్సమైన పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ రియాక్టర్లు ఇవన్నీ పెట్టాలి అని అంటే ఎస్టాబ్లిష్మెంట్ చాలా కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. సర్లే ఎందుకు మెల్లగా నడిపించేద్దాం, ఎవడైనా ఇష్యూ వస్తే చూద్దాంలే. ఎందుకంటే పొల్యూషన్ బోర్డు వస్తే అధికారులకు నోరు ముంచేస్తారు, లేదంటే ఇంకెవరైనా ఇస్తే స్థానికంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి నోరు ముంచేస్తారు. ఇలా ముంచేసి నడిపించేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు కదా. ఆ ఉద్దేశం నడిపించినప్పుడు ఒక్కసారిగా ప్రజల్లో నుంచే తిరుగుబాటు స్టార్ట్ అయితే కనుక ఇట్లాంటి ఆపడం ఎవరి వల్ల కాదు. బట్ ఇది ఆల్రెడీ పోలింగ్ తర్వాత పోలింగ్ అయిపోయిన 2 రోజులకు ఇప్పుడు ఇష్యూ బాగా వచ్చింది. వాళ్ళు సరుకులు లారీలు ఆపడము, ఫ్యాక్టరీలోకి ఎంప్లాయీస్ని పంపించకుండా నివారించడం, కొంతమంది సడన్గా రిజైన్ చేయడం కూడా చేశారు. ఇంకొంతమంది దాని మీద ఆధారపడిన వాళ్ళు అరే మరి ఉన్నీరా బాబు ఏదో ఏం చేస్తాం, ఈ ఫ్యాక్టరీ ఇంకో దగ్గర మార్చే వరకైనా ఇక్కడ చేద్దాము, తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన పని చేద్దాం అన్నట్టుగా నడుస్తుంది. మొత్తం మీద స్థానిక ప్రజలకి ఆ రెగ్యులేషన్ థాట్స్ రావడానికి కూడా ప్రభుత్వం రేపు మారుతుందా అనే సందేహాలు అయితే వస్తున్నాయి. 4వ తేదీ ప్రభుత్వం మార్పిడి గనక జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఈ కంపెనీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? అయితే ఆ ప్లేస్లో క్లోజ్ చేసుకోవాలి, తప్పదు. వేరే ప్లేస్కి ఎక్కడ షిఫ్ట్ చేసుకుంటారు. లేదు ఇంకా తీవ్ర స్థాయిలో ఇప్పుడు కక్ష సాధింపు చర్యలుగా కూడా రేపు వచ్చే ప్రభుత్వం కూడా అదే కక్ష సాధింపు చర్యలుగా కానీ ప్రవర్తించినట్లయితే మాత్రం ఫ్యాక్టరీ కంప్లీట్ లాక్డౌన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేకపోలేదు, ఎందుకంటే ఎట్లా అయిపోయిందంటే మేము కాముగా ఉన్నాం, మమ్మల్ని బాగా విసిగించారు. ఇప్పుడు మొన్న పోలింగ్ తర్వాత ఎందుకు అన్ని గొడవలు అయ్యాయి? అరే ఇంకా మీ 5 ఏళ్ళు మీద అయిపోయిందిరా, నెక్స్ట్ 5 ఏళ్ళు మాదేరా అని చెప్పి వీళ్ళు, అరే మీ 5 ఏళ్ళు కాదురా నెక్స్ట్ మేమేలా వస్తాం అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు కోట్లాడుకోవడం, ఆ ఘర్షణలు ఎందుకు జరిగాయి? జనరల్గా పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అయిపోతుంది, కౌంటింగ్ వరకు ఎవడు నోరెత్తాడు. మరి పోలింగ్ అయిన తర్వాత ఎందుకు అంత స్థాయిలో వచ్చింది? అలాగే ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ విషయంలో కూడా పోలింగ్ అయిన తర్వాతనే ఇష్యూ పెద్దదయ్యింది. అంటే ఒక్కొక్కరు ధైర్యం కూడగట్టుకొని ఇంక లేదులే ప్రభుత్వం ఏం లేదు మనం చూసుకుందాంలే, ఈ బాధలు ఎవడు పడతాడు, ఈ పొల్యూషన్ వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి మనకి, చాలా ఎక్కువ మంది ఆస్మా లాంటివి సమస్యలు అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట కడప సరౌండింగ్స్లో, ఆ ఫ్యాక్టరీ సరౌండింగ్స్ సంబంధించి. సో వాళ్ళందరూ కూడా ఎన్నాళ్ళు భరిస్తారు, ఇంకా లాభం లేదని చెప్పి ప్రజల నుంచి వచ్చిన రెవల్యూషన్ కాబట్టి మీరు ఎన్నట్టు రేపు కొత్త గవర్నమెంట్ వస్తే ఫ్యాక్టరీ లాక్డౌన్ అయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఓకే, ఇప్పటికే ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఈ ఫ్యాక్టరీ అంశం కూడా మరింత భయపెడుతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే నేను ఇంకో కొద్దిగా విన్నది ఏంటంటే చాలా వరకు సెటిల్ చేసుకున్నారు అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ ఈ దేని పని దాని వ్యాపారమే, రాజకీయమే. మొత్తం 4 తర్వాత ఏముంటుందో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.